సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కూటమి అభ్యర్థి సుజనా చౌదరి తన ప్రచారాన్ని ఉధృతం చేశారు. వాడవాడలా ఇంటింటికి తిరుగుతూ ఓటర్ మహాశైలను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో ముఠా కార్మికులతో ఆయన సమావేశమయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటారని ఆయన హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఇక్కడ ఏం చేసిందో ఏమో తెలియదు. ఇక్కడ మురుగునీటి వాసనతో జనం చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి మోదీ అనేక పథకాలు తీసుకొచ్చారని, వాటిని కార్మికులకు చేరువ చేసే బాధ్యత తాను తీసుకుంటా అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇలాంటి సమస్యల కోసం ప్రత్యేకంగా ఒక ఆఫీసును ప్రారంభించి సమస్యలు తీర్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాబోయే ప్రభుత్వంలో మోదీ ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల సపోర్ట్తో వారి సమస్యలు తీర్చుతామన్నారు. చెట్లు నాటారని మాత్రం గట్టిగా చెప్తున్నారు. మొక్కలు నాటారని, అవి చెట్లై ఉన్నాయి. ఆ చెట్లు నరికారు. వీళ్ళు ఇంటి చేసింది ఏమీ లేదు. ప్రతి చోట అడుగుతున్నారు. ఈ 5 సంవత్సరాలు వాళ్ళు చేసింది ఏమన్నా వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేక అలా చెప్తారు. వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళు చేసి ఉంటే ఈ మనము ముఠా కార్మికులు కానీ ఓటర్ మహాశయులు కానీ ఎవరు అబద్ధం చెప్పరు కదా. బెనిఫిట్ ఉంది. ఏ ఒక్కళ్ళు ఈ పని చేశారు, ఈ డ్రైనేజ్ సిస్టమ్ చేశారు, రోడ్ వేశారు, కరెంట్ చేశారు, వ్యక్తిగతంగా ఏమన్నా కొంతమందికి ఏమన్నా చేశారు, వాళ్ళైతే నాకు తడచ్చు వల్ల మామూలుగా మాట్లాడితే మాత్రం ఎవరు కూడా దాన్ని ఆమోదించరు. ఇది చేసేవాళ్ళని మీడియా వాళ్ళే పదే పదే అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి ఇదే చెప్పాలి. వాళ్ళు చేశారో చేయాలి, నేనుగా సాక్ష్యం, ఇక్కడ ఓటర్ మహాశైలు ప్రజలే చెప్పాలి. మీడియా వాళ్ళు మీరందరూ కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి మీరు తీసి చెప్పాలి. అప్పుడు ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం ఏదన్నా ఒకటి ఇలా ఉంది, తర్వాత ఇలా చేసామని చెప్పాలి. నా ఉద్దేశం ప్రకారం ఎమ్మెల్యే ఆఫీసు ఎఫెక్టివ్గా పనిచేసి 22 డివిజన్స్లో కనుక వాళ్ళకి కౌన్సిలర్స్ పెట్టి ఇలాంటి సమస్యలన్నీ కూడా నోటీసులకు వస్తాయి. రేపు ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో రానున్నది, ఎన్డీఏ ఇక్కడ రానున్నది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన లక్ష్యంతో, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో వాళ్ళకి కావాల్సినవి కూడా